Make the ground shake. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా మహనీయుడవు నీవేనయ్యా మహనీయుడవు నీవేనయ్యా అలా చప్పట్లు కొడుతూ ఆరాధిస్తూ ఉండగానే మహనీయుడవు నీవేనయ్యా అందరూ అలాగే ఆరాధిస్తూ ఉండగానే ఇదిగో మృతతుల్యమైన దానిని బలమునొందించు దేవుని కృప నీ జీవితంలో చోటు చేసుకుంటుంది. పేతురుని నీళ్ల మీద నడిపించిన దేవుడు ఈ రోజు నీ జీవితంలో సూపర్ న్యాచురల్ థింగ్స్ చేయబోతున్నాడు. నైవేద్యములు దహన బలులు నీవు కోరవుగా బాబా
యేసయ్యా 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 ఈరా బాలాషక మాదోనోరలో ఇవ్రైజే నేషే కేమే దేరోరలో రహతరోరలో ఈరా బాలాషక మాదోనో ఈరా బాలాషకే ఈదలా రబబబబబబబ ఈరైజే నేషే కేమే దేరోరలో ఫిల్ 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 ఇదిగో మృతతుల్యమైన దానిని ఓ జీవము కలిగించు దేవుని శక్తి హల్లెలూయా ఆరాధన హల్లెలూయా ఉరబల షెకెమెదెరోరోరోరో ఇవ్రైజెనే షెకెమెదెరోరోరోహతో ఇరబబబబబబ రహతు ఇవ్రైజెనే షెకెమెదెరోరోరోరో హల్లెలూయా ఆరాధన నూతన క్రియలు చేయుచున్నానని నీవు సెలవీయగా వాగ్దాన పుత్రుని ఇచ్చెదనని నీవు సెలవీయగా మృతతుల్య నా గర్భము బలము పొందెనే వాగ్దానమును చేయుచున్నా నీవు నాకు తోడుండగా నా మృతతుల్య గర్భము జీవము పొందెనే నా యేసయ్యాని నామములోనే సమస్తము సాధ్యము నా యేసయ్యాని నామములోనే సమస్తము సాధ్యము రబల షకే ఆరాధన 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 ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారి మారగా సంద్రపు నీటిపై పేతురును నడిపించిన యేసయ్యా దాటిరే నీ జనులు బహుక్షేమముగా ఎర్ర సముద్రము ఇవరల రహతురల రబన షగే ఇవ్రైజెనే షెకెమెదెరోరోరోహతో ఎర్ర సముద్రము రబల షెకెమెదెరోరోరోహతో ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా దాటిరే నీ జనులు బహుక్షేమముగా నారల్య రోదన ఉల్లాసముగా మారిపోయేదే నారల్య రోదన
ఉండగానే ఇదిగో అద్భుతాలు మీలో జరుగుతూ ఉన్నాయి, స్వస్థతలు మీ మీదకి వస్తూ ఉన్నాయి. యేసయ్యా 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 ఆరాధన, యేసయ్యా ఆరాధన. ఇందలహౌ రబల షకెబెదెనోలో హీరబరబరబర రికరన రోహదలలో రైజెనే షకెబెదెనోలో ఇందలహౌ రబల షకె ఇందలహౌ రబల షకె. మృతతుల్యమైన దానిని బలము పొందించు దేవుడు. ఎముకలు మాంసం నాకున్నట్లుగా దయ్యాలకి భూతాలకి ఉండనుగాక ఉండవు. ఈరోజు సంఘము యొక్క మనస్సును దేవుడు గ్రహించున్నట్లుగా తెరుచునుగాక. ఆమేన్ చెప్పండి. సందేహము లేని స్థితిలోనికి సంఘాన్ని దేవుని ఆత్మే తీసుకువెళ్ళునుగాక. మనకు మనం సందేహపడకుండా ఉందామన్నా, మనకి మనం విశ్వాసం ఉంచుదామన్నా దానిలో ఏదో ఒక లోపం ఉంది. అయితే దేవుడే మన హృదయాల్ని గ్రహించున్నట్లుగా తెరిస్తే ఇక ఏ లోపము లేక పరిపూర్ణమైన విశ్వాసముతో నమ్మకముతో ముందుకు కొనసాగగలుగుతాం. ఆమేన్ చెప్పండి. ఇక్కడ 4 విషయాలు నాకు తటస్థించాయి. ఒకటి ఏంటంటే ఆయన ప్రత్యక్షమాయను. వారి మధ్య ఏమయ్యాడండి? ఆయన ప్రత్యక్షపరచబడ్డాడు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీ జీవితంలో ప్రత్యక్షపరచబడతాడు ఆయన. ఆమేన్ చెప్పండి. రెండవది, వాళ్ళు సందేహపడుచున్నారు గనక నా చేతులు పట్టుకొని చూడండి, నా కాళ్ళు పట్టుకొని చూడండి, ఇదిగో నన్ను పరిశీలించండి, నేను ఎముకలు మాంసం కలిగి ఉన్నాను, నేను గాలిని ధూళిని కాదు, నేను దయ్యాన్ని భూతాన్ని కాదు, నన్ను పరిశీలించండి, నేను క్రీస్తుని అని చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, రెండవ స్థితి ఏంటి అంటే వాక్యములో ఉన్న క్రీస్తుని పరిశీలించడం. రెండవ స్థితి ఏంటండి? వాక్యములో క్రీస్తున్నాడు. పాత నిబంధనలో క్రీస్తున్నాడు, ధర్మశాస్త్రం అంతటిలో క్రీస్తున్నాడు, ప్రవక్తల ప్రవచనాల్లో క్రీస్తున్నాడు. ఆ క్రీస్తు ఏమై ఉన్నాడో, ఆ క్రీస్తు సంగమునకు ఏ విధంగా మర్మమై ఉన్నాడో, ఆ క్రీస్తును గూర్చినటువంటి పరిపూర్ణమైన అవగాహన వాక్య పరిశీలన ద్వారా తెలుసుకోవడం. ఆయన చేతులు పట్టుకొని, ఆయన కాళ్ళు పట్టుకొని, ఆయన ఎముకలు, ఆయన మాంసం పట్టుకొని ఆయన్ని పరిశీలన చేస్తూ ఉన్నారు. మనము కూడా వాక్యపు వెలుగులో క్రీస్తును పరిశీలన చెయ్యాలి. ఆమేన్ చెప్పండి. అయినా కానీ మన సందేహాలు పూర్తి కావు. అప్పుడేం జరుగుతుంది? మీ దగ్గర ఏమైనా ఉందా అని అడుగుతాడు. అప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? నీ దగ్గర ఉన్నది ఆయనకి ఇవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ దగ్గర ఉన్నది ఇవ్వాలి. నువ్వు ఇచ్చుట వలన నీ సందేహాలు క్లియర్ అవ్వడానికి ప్రారంభిస్తూ ఉంటాయి. ఆమేన్ చెప్పండి. నువ్వు ఇవ్వాలి. ఇచ్చుట అనే ఒక గొప్ప అనుభవం గుండా క్రైస్తవుడు ముందుకెళ్ళాలి. 10వ భాగం అంతయు నాది, నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి అని దైవలేఖనం సెలవిస్తూ ఉంది. అప్పుడు ఆకాశవాకుళ్ళు విప్పి పట్టజాలంత విస్తారమైన దీవెనలు మీ మీద కుమ్మరిస్తాను అని ఆయన చెప్తూ ఉన్నాడు. ఇయ్యువానికి ఇయ్యబడును అని లేఖనం సెలవిస్తూ ఉంది. జనముల ఐశ్వర్యం మీ యొద్దకు రావాలంటే, అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు మీ జీవితంలో స్థిరపరచబడాలంటే, మీరు ఐశ్వర్యవంతులుగా మారాలంటే, అణిచి కుదించి దిగజారునట్లుగా మీరు ఆశీర్వదించబడాలంటే 100% అంతకన్నా ఎక్కువగా మీ జీవితంలో ఆశీర్వాదము దిగి రావాలంటే మీరు దేవునికి ఇచ్చే అనుభవాన్ని కలిగి ఉండాలి. ఆమేన్ చెప్పండి. వాళ్ళు దేవునికి ఇచ్చారు. అది ఆయన తిన్నాడు, ఆయన అనుభవించాడు, ఆయన తిన్నాడు. తింటూ చెప్తున్నాడు. ఏమో చెప్తున్నాడంటే, ఇదిగో నేను తిన్నాను, దయ్యాలు భూతాలు ఇలాగూ తిననుగాక తినవు. ఈరోజు దేవుని బిడ్డలారా,
ఆయనకు ఇచ్చుట ద్వారా నీ సందేహములు తీర్చి నిన్ను ఆశీర్వాదములోనికి నడిపించబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. 4వ విషయం ఏంటంటే, ఇచ్చినా ఇంకా సందేహాలు తీరవు. ఇచ్చినా ఇంకా సందేహాలు తీరవు. మేము ఇస్తున్నామండి, ఇచ్చేం దీవించబడుతున్నాం. అగో వాళ్ళు ఇవ్వకుండా ఉన్నారు, వాళ్ళందరూ అన్యులు, వాళ్ళు దీవించబడట్లేదు. వాళ్ళు దీవించబడుతున్నారు కదా, మేము ఇస్తున్నాం అయినా దీవించబడట్లేదు అన్నట్లుగా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. మీ సందేహాలకి ఫుల్ స్టాప్ పడాలంటే, మీలో ఉన్న విశ్వాసం పురిగొల్పబడాలంటే, మీలో ఉన్న విశ్వాసం పరిపూర్ణమైన విశ్వాసంగా మారాలంటే ఆయన మీ హృదయాల్ని తెరవాలి. ఆమేన్ చెప్పండి. ఇంకా వాళ్ళకున్న విశ్వాసం అవిశ్వాసంగా ఉందని గమనించి, ఇంకా వాళ్ళకున్న విశ్వాసం సందేహంతోనే కలిపి ఉందని గమనించి ఆయన ఏం చేశాడో తెలిసిన, గ్రహించున్నట్లుగా వారి మనస్సులను తెరిచాడు. లేఖనములు గ్రహించున్నట్లుగా వారి మనస్సులను తెరిచాడు. ఇది నువ్వు చేయాల్సిన కార్యం కాదు, నువ్వు చేయాల్సిన కార్యం కానే కాదు. నువ్వు ఆయన ప్రత్యక్షతను చూస్తావు, వాక్యంలో ఉన్న క్రీస్తుని పరిశీలన చేస్తావు, ఆయనకి ఇస్తావు. అయితే 4వ కార్యం, ఆయన చేసే కార్యం. ఆయన ఏం చేస్తాడో తెలుసా? నీ హృదయాన్ని ఆయనే తెరస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్ చెప్పండి. నీ హృదయాన్ని ఆయనే తెరుస్తాడు. నీ హృదయాన్ని ఆయనే తెరుస్తాడు. నీ హృదయాన్ని ఆయన తెరిస్తే ఇక సందేహించవు. ఆమేన్ చెప్పండి. ఒక దినాన్ని ఒక రోగి ఎదుట నేను నిలవబడ్డాను. ఆమె భయంకరమైన రోగం చేత బాధపడుచు ఉన్న స్త్రీ. నేను అనుకుంటున్నాను, నేనేదో ముందు రోజు చెప్పాను అనమాట. ముందు రోజు ఏమని చెప్పానంటే, ఎంత భయంకరమైన రోగం ఉన్న వ్యక్తినైనా తీసుకొని రండి, దేవుడు స్వస్థపరచబోతున్నాడు. ఎంత భయంకరమైన రోగం ఉన్న వ్యక్తినైనా తీసుకొని రండి, దేవుడు స్వస్థపరచబోతున్నాడు. మంచం మీద ఉన్న వాళ్ళని కూడా తీసుకొని రండి అని చెప్పాను. అయితే 2వ రోజు నిజంగానే మంచం మీద ఉన్న ఆమెను తీసుకొని వస్తే నేను ఇక కంగారు పడుతున్నాను అన్నమాట. ఇదేంటి, నేనేదో అంటే అన్నాను, వీళ్ళు నిజంగానే తీసుకొచ్చారు అని రకరకాల సందేహాలు నా హృదయంలో చోటు చేసుకున్నాయి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ప్రార్థన చేయడం నీ వంతు, స్వస్థపరచడం నేను చేస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే నా హృదయాన్ని దేవుడు తెరిచాడో ఆమె మీద విశ్వాసంతో చేయి వేశారు. ఆమెలో ఉన్న దయ్యం కేకలు వేసుకొని వెళ్ళిపోవడానికి ప్రారంభించింది. ఆమెకి అద్భుతమైన స్వస్థత రావడానికి ప్రారంభించింది. మంచం మీద ఉన్న స్త్రీ లేచి నడవడానికి ప్రారంభించింది. కారణం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయాన్ని తెరిచాడు. అద్భుతాలు చూడాలనుకుంటున్నారా? ఆశ్చర్య కార్యాలు మీ జీవితంలో జరగాలని ఆశపడుతూ ఉన్నారా? దేవుని ఉన్నతమైన స్థితిని మీరు పొందుకొని ఆ అత్యున్నతమైన రెలంలో మీరు నడవాలనుకుంటున్నారా? ఆ స్పిరిచువల్ రెలంలో మీరు నడవాలనుకుంటున్నారా? అయితే ఖచ్చితంగా దేవుడే మీ మనస్సులను తెరవాలి. ఆమేన్ చెప్పండి. ఆత్మ చేత మనస్సు తెరవబడిన స్థితి సంఘమునకు కలుగును గాక. ఆమేన్ చెప్పండి. అప్పుడు అపవాది వచ్చి అబద్ధాలు చెప్పినా, పక్కింటోడు పనికిమాలిన మాటలు చెప్పినా నువ్వు నమ్మనుగాక నమ్ము. నా ప్రభు ఏం చెప్తాడో అదే వింటాను. ఆయన వాక్యంలో ఏం రాయబడిందో అది మాత్రమే నేను నమ్ముతాను. వాగ్దానాన్ని ఎలా నమ్మాలని లేఖనంలో రాయబడిందో మనం చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 20వ వచనంలో రాయబడింది, వాగ్దానమును, దేవుని వాగ్దానమును ఎలా నమ్మాలి? అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహించకుండా దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము పొందెను. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరుద్దాం. సందేహించకూడదు. సందేహించకుండా దేవుని వాగ్దానాన్ని నమ్మాలి. దేవుని వాగ్దానము అంటే దేవుడు చేసిన వాగ్దానము చేసిన వాడు ఈ వాగ్దానమును నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా నమ్మి సందేహించక విశ్వసించాలి. ఆమేన్ చెప్పండి. ఈ వాగ్దానం ఆయన ఎవరితో చేస్తున్నాడంటే, ఒక 100 ఏళ్ల ముసలోడితో చేస్తున్నాడు అనమాట. ఇగో ముసలోడా, నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నీ భార్యకి నీకు ఒక పిల్లోడిని ఇస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. అప్పుడు ఆ అబ్రహాము ఆలోచించాడు, నవ్వుకున్నాడు. నా చర్మం వదులుగా అయిపోయింది, నా సర్వీస్ అయిపోయింది, నేనేం చేస్తాను, నేను ఎలాగ పిల్లలుగా అంటానని చెప్పి అతనేమో ఆలోచిస్తున్నాడు. వాళ్ళ ఆవిడ ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటున్నారు.
ఏమే సారా ముసలిదానా, మనకంట దేవుడు పిల్లోడిని ఇస్తాడంటే ఇది ఎట్ట జరుగుద్ది, అసలు ఇది జరిగే పనేనా అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఒక డెసిషన్కి వచ్చారు, ఒక నిర్ణయానికి వచ్చారు. ఆయన వాగ్దానం చేసినాడు. ఆయన మన శరీరాలను బట్టి చూస్తే, మన వయస్సును బట్టి చూస్తే ఇది జరిగే పని కాదు. ఏ డాక్టర్ వల్ల ఇది అసాధ్యం. ఆయన పరమ వైద్యుడు, ఆయన సృష్టికర్త, ఆయన ఒకవేళ నా గర్భం ఒడిగిపోయినా కొత్త గర్భాన్ని సృష్టించడానికి ఆయన సమర్థుడు, శక్తిమంతుడు కదా. కనుక గర్భాన్ని సృష్టించి గర్భం ధరించడానికి ఆయన ఓపికిస్తాడు, కనడానికి ఆయన ఓపికిస్తాడు. నీకు నాకు ఎందుకు నోర్మి అంది అనగానే ఇద్దరు మాట్లాడుకొని ఇక ఒక నిర్ణయంలోకి వచ్చారన్నమాట. ఏమనుకున్నారంటే, వాగ్దానము చేసిన వాడు నెరవేర్చుటకు సమర్థుడు. ఈ విషయం పెదాలతో అంటున్నావా, నిజంగానే చెప్తున్నావు ముసల్దానా అంటే, రూఢిగా నమ్ముచున్నాను అంటుంది ఆమె. దేవునికి స్తోత్రం. రూఢిగా, ఎంత మాత్రము సందేహము లేకుండా ఆ వాగ్దానాన్ని నమ్మి విశ్వసించుట వలన బలం పొందుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మృతతుల్యమైన ప్రతి పరిస్థితి బలం పొందుకొనుగాక. ఆమేన్ చెప్పండి. మీ జీవితంలో కూడా అనేకమైన మృతతుల్యమైన పరిస్థితులను మీరు ఎదుర్కొంటూ ఉన్నారు. ప్రతి మృతతుల్యమైన పరిస్థితి, ప్రతి నశించిపోయే పరిస్థితి, ప్రతి కేకలు వేసే పరిస్థితి, ప్రతి దుర్ఘటన నీ జీవితంలోంచి తొలగిపోయి అది సంపూర్ణమైన బలము పొందుకున్న స్థితిగా మారునుగాక. ఆమేన్ చెప్పండి. ముసలమ్మకి పిల్లోడిని ఇచ్చిన దేవుడు మన మధ్యలో సంచారం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన అద్భుతాలు చేసే దేవుడు, ఆయన ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు, ఆయన పేరు ఆశ్చర్యకరుడు. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరుద్దాం. ఇదిగో నీ జీవితంలో కదలబోతున్నాడు. ప్రతి పల్లము సమభూమిగా మార్చబోతున్నాడు. ప్రతి కొదువ సమృద్ధిగా మార్చబోతున్నాడు. ప్రతి కన్నిటిని నాట్యంగా మార్చబోతున్నాడు. ప్రతి మృతతుల్యమైన పరిస్థితిని ఉజ్జీవపరచబోతూ ఉన్నాడు. ప్రతి నశించిన దానిని బలముతో నింపబోతున్నాడు ఆయన. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమ పరుద్దాం. డాక్టర్లు చెప్పారా ఇక అయిపోయింది నీ పరిస్థితి అని? ప్రభు చెప్తున్నాడు, మృతతుల్యమైన దానిని జీవింపజేయగల దేవుడను. సందేహపడకుండా నమ్ము, సందేహపడకుండా నమ్ము. నీ జీవితంలో ప్రభు అద్భుతాలు చేయబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. నీ వల్ల కాని పని ఆయన చేయబోతున్నాడు. మన వల్ల అయితే మనమే చేసుకుంటాం కదండి. మన వల్ల అయితే మనమే చేసుకుంటాం కదా. మన వల్ల అయిన పని అయితే మనమే చేసుకుంటాం. మన వల్ల కాని పని ఆయన చేయబోతున్నాడు. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరుద్దాం. రోహోతో గర్భాన్ని ధరించడం అబ్రహాము సారాల వల్ల కాదు, దేవుని వాగ్దానమును నమ్ముట వలన, విశ్వసించడం వలన బలం పొందుకొని వారు గర్భమును ధరించినట్లుగా, వాగ్దాన పుత్రునికి జన్మనిచ్చినట్లుగా మనం వాక్యంలో గమనిస్తూ ఉన్నాం. ఈరోజు అదే దేవుడు మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. ఈయన ఎలాంటి దేవుడు అంటే, నశించిన దానిని వెతికి రక్షించిన దేవుడు, మృతతుల్యమైన దానిలో బలాన్ని పుట్టించే దేవుడు. ఆమేన్ చెప్పండి. ఇదిగో ఈరోజు మృతతుల్యమైన నీ గర్భము తెరవగలుగుటకు ఆయన సమర్థుడు. ఇదిగో మృతతుల్యమైన నీ పరిస్థితిని మార్చుటకు ఆయన సమర్థుడు. నువ్వు చెయ్యలేని నీ వల్ల కాని పని ఆయన చేయబోతూ ఉన్నాడు. ఈ అప్పు నేను తీర్చలేను, నా వల్ల కాదు అని నువ్వు అంటున్నావా? ఆయన చేయబోతున్నాడు, ఆయన తీర్చబోతున్నాడు, ఆయన నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. తన కృపను నీ జీవితంలో విడుదల చేయబోతున్నాడు. యోధా పత్రికలో రాయబడింది, ఈ 1వ అధ్యాయం 21వ వచనం మనం చూస్తే, సందేహపడు వారి మీద కనికరపడుడి అని రాయబడింది. ఏమని రాయబడిందండి? ప్రియులారా మీరు విశ్వసించి అతి పరిశుద్ధమైన దానిని మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచి ఉండి కాచుకొని ఉండుడి.
హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఏమని రాయబడిందంటే సందేహపడు వారి మీద కనికరము చూపుడి అని రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు కలిగి ఉన్న నిరీక్షను మీరు విడిచిపెట్టకుండా, ఎవరైతే సందేహపడుతున్నారో, ఎవరైతే కలవరాలకు లోనవుతున్నారో, ఎవరైతే దేవుని శక్తిని తెలుసుకోలేకపోతున్నారో, ఎవరైతే ఆయన యొక్క బలాన్ని, ఆయన యొక్క బల శౌర్యాన్ని గ్రహించలేని స్థితిలో ఉన్నారో వాళ్ళ మీద మనం కనికరపడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. సందేహపడక విశ్వసించి అద్భుత ఆశ్చర్య కార్యాలు పొందుకునే స్థితిలోనికి సంఘం వచ్చునుగాక. ఆమేన్ చెప్పండి. ఇదిగో ఈరోజు మన మధ్యలో సంచరిస్తున్న దేవుడు మృతతుల్యమైన దానిని బలపరచుటకు సమర్థుడు. ఇదిగో మన మధ్యలో సంచరిస్తున్న దేవుడు సూపర్ న్యాచురల్ థింగ్స్, అద్భుతమైన కార్యాలు చేయుటకు ఆయన సమర్థుడై ఉన్నాడు. నీటి మీద పేతురుని నడిపించిన వాడు మన మధ్యలో సంచారము చేస్తూ ఉన్నాడు. ఇక నువ్వు సందేహపడాల్సిన అవసరమే లేదు. నీ యాత్రను సగంలో ముగించాలని ఆయన అనుకోవట్లేదు, కానీ అంతవరకు కొనసాగింపజేయాలని ఆయన అనుకుంటున్నాడు. తన వాక్యమును అద్భుతాల ద్వారా స్థిరపరిచి నీ జీవితంలో గొప్ప కార్యాలను చేయబోతున్నాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మీకెక్కడ అనారోగ్యం ఉంటే అక్కడ చేయి వేసుకోండి. ఇప్పుడే యేసు శక్తిగల నామంలో ప్రతి నొప్పి, బాధ తొలగిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. షుగర్ నార్మల్ అవునుగాక, బ్లడ్ ప్రెషర్ నార్మల్ అవునుగాక, థైరాయిడ్ తొలగిపోవునుగాక, కొలెస్ట్రాల్ కరిగిపోవునుగాక. ప్రతి వ్యాధి, ప్రతి రోగము, ప్రతి అస్వస్థత శరీరాన్ని విడిచి బయటికి పో. ఇప్పుడే స్వస్థత కలుగునుగాక. బ్లడ్ ప్రెషర్ నార్మల్ పొజిషన్లోకి వచ్చునుగాక. ఆ తల నొప్పి, మైగ్రేన్, సైనస్ యేసునామములో బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. చర్మ సంబంధమైన వ్యాధుల్ని స్వస్థత కలుగునుగా కానీ ప్రవచిస్తున్నాను. ఇప్పుడే ఆ సుఖ వ్యాధులు, ఎయిడ్స్, క్యాన్సర్, ప్రతి విష జ్వరాలు, వైరల్ ఫీవర్స్, టైఫాయిడ్, మలేరియా, ప్రతి వ్యాధి, కామిర్లు యేసునామములో బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. యేసునామములో స్వస్థత కలుగునుగాక. యేసునామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి.